దయాకర్ గారు, ఆల్రెడీ బనకచర్లకు సంబంధించి కొంత ఇష్యూ రేజ్ అయిన నేపథ్యంలో మీ అభ్యంతరాలు మీరు సమర్థించుకోవటం, ఇక్కడ అభ్యంతరాలు ఇక్కడ సమర్థించుకోవటం, ఈ గత 2 నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే వివాదం కొంత ముదిరిన నేపథ్యంలో కేంద్రం ఇనిషియేటివ్ తీసుకుంది. కేంద్ర మంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచారు. అయితే ఇవి వరద జలాలకు సంబంధించి కాకుండా అసలు మిగులు జలాలు, అలాగే కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఏం జరిగింది, వీటన్నిటిపైన ఎజెండాలో లేకుండా కేవలం బనకచర్లను ఒక సింగిల్ ఎజెండా ఏపీ ఎలా పంపిస్తుంది, ఒక్క బనకచర్లపై మేము ఎలా చర్చిస్తాము, ఒక్క బనకచర్లపై చర్చ అంటే మేము రామని తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్గా లేఖ రాసింది. దీనిపై మొదట మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు దయాకర్ గారికి నా నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మొట్టమొదటిగా చర్చ 2 రకాలుగా మనం తీసుకోవాల్సి ఉంటది. ఒకటి విభజన హామీలో ఉన్నటువంటి నీటి పంపకాలు గాని, లేకపోతే నదుల మీద నీటి వాడుకోవడం గాని, డ్యాములలో ఉన్నటువంటి వాటర్ ని వాడుకోవటంలో గాని, ఏదైతే అలొకేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద చర్చ సపరేట్. అది దానికి బనకచర్లకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అది సపరేట్ చర్చ, దాని మీద చర్చ జరగాల్సిందే, జరుగుతుంది కూడా. జరిగి అటు ఆంధ్ర గాని ఇటు ఆంధ్ర గాని అటు తెలంగాణ ప్రజలకి ఆమోద్యంగా ఉండేటటువంటి ఒక అమ్లికబుల్ సెటిల్మెంట్ తీసుకురావటంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరము లేదు, లేకపోతే దానికి వ్యతిరేకము కాదు. అది జరగాలని మేము కోరుకుంటాం. ఇది మిగులు జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని నదులకు సంబంధించినటువంటి వర్షం సంబంధించినటువంటి అంత మొత్తం కలిపితే వాటర్ అవైలబిలిటీ 12,000 టీఎంసీలు అండి. 12,000 టీఎంసీలు. మనం మొత్తం ఉన్న డ్యాములు అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రాలో కానివ్వండి, మొత్తం అన్నిట్లో కలిపి వాడుకుంటున్నటువంటిది ఎంత అంటే కనీసం 2,000 టీఎంసీలు కూడా వాడుకోవటం లేదు. మిగిలినది దగ్గర 10,000 టీఎంసీ ఆఫ్ ది వాటర్ వేస్ట్ గా సముద్రంలో కలిసిపోతుంది. అది మిగులు జలాలు. అవి అంటే సముద్రంలో వృధాగా సముద్రంలో కలిసిపోయాయి. వాటి మీద ఆ అంశంలో మనం మాట్లాడి ఆ మిగులు జలాలకు వరద జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరు రాష్ట్రాలు కూడా చర్చించుకొని ఆ వరద జలాలను ఎట్లాగా వినియోగం తీసుకొచ్చుకోవడానికి చర్చ జరగాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది వరద జలాల మీద అంటే వృధాగా పోతున్నటువంటి జలాలకు సంబంధించి 200 టీఎంసీలను మా ఆంధ్ర ప్రాంతంలో సముద్రంలో కలిసేటటువంటి జలాలను వాడుకోవడానికి సంబంధించినటువంటి చర్చ. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆల్రెడీ వరద వచ్చేసింది, ఆంధ్రలోకి ప్రవేశించేసింది. ఇంకా అబౌట్ టు గో ఇన్ టు ద సీ. సముద్రంలో కలిసిపోయే జలాలను వాడుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా వృధాగా పోతున్న జలాల మీద అక్కడ ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటది అనేది మా అభిప్రాయం. ఇందులో తప్పేముంది? ఇక్కడ వరద జలాలకి, మిగుల జలాలకి, నిక్కర జలాలకి చాలా తేడా ఉంది కదా. మూడింటి మీద చర్చ జరగాల్సిందే. చర్చ జరగకూడదు నేను ఎప్పుడు చెప్పము. ప్రభుత్వం కూడా చర్చ జరగకూడదు ఎప్పుడు చెప్పట్లేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ నాయకులను అప్పీల్ చేసింది ఏంటంటే, ఈ వరద జలాలను వృధాగా పోతున్నాయి, వాటి మీద వాడుకుంటే ఎవరికి వచ్చే నష్టం ఏమీ లేదు, వాటిని వినియోగం కనుక తీసుకొచ్చుకోగలిగితే ఇంకా కొద్దిగా రాష్ట్రాలు అంటే వరద జలాలు వృధాగా పోతున్న వరద జలాలపైన ఇతమితంగా ఒక లెక్క ఏమైనా ఉందా? ఆ లెక్క లేకుండా, దానికి సంబంధించిన సరైన వివరాలు లేకుండా మేము చర్చకు ఎలా హాజరు కావాలి? కేంద్రం దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయని అడుగుతున్నారు. ఒకటి. రెండోది ఇంకా మిగతా కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పుడు కేవలం బనకచర్ల మీద ఒక ఎజెండా పెడితే మేము దానికి హాజరైతే మాకు ఏం వివరాలు తెలిస్తే మేమేం చెప్పాల్సి రావాలి అనేది దయాకర్ గారు లేవనెత్తున్న అంశం. కరెక్టే. అందుకే వద్దనుకున్నాం చర్చలోని. మేము దాని మీద చర్చ, మిగతా అంశాల మీద చర్చ జరగకూడదని మేమేమి అనుకోవట్లేదు, కోరుకోవట్లేదు, అనుకోము కూడా. వాటి మీద చర్చ జరగాలనే అనుకుంటున్నాం మేము కూడా. మీరు అనుకుంటే, మీరు కోరుకుంటున్నప్పుడు మీ ఎజెండాలు ఇది యాడ్ చేయండి. ఆటోమేటిక్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు వీటి మీద. ఓకే, తెలంగాణ కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు. మేము బనకచర్ల మీద, వృధా జలాల మీద, సముద్రంలో కలిసే వాటర్ మీద మేము ఇనిషియేట్ తీసుకున్నాం. ఈ రోజు మిగతా అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా, తప్పేముంది? ఓకే, ఇనిషియేట్ తీసుకొని మేము ఆ చర్చ జరగకూడదని కోరుకోవట్లేదని చెప్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా గత 15 రోజుల ముందు
ఇదే చెప్పారు, మిగులు జలాలు వేరు, నికర జలాలు వేరు, వృధా జలాలు వేరు. ఇవన్నీ ఇప్పుడు వీటన్ని మీద చర్చ జరిగితే తప్పేం లేదు. ఆరా తెలంగాణ కూడా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టులు కానీ జలాలు కానీ అంశంలో చర్చ జరగడంలో ఎటువంటి ఇది లేదు. తెలంగాణ నాయకులు అవసరమైతే చర్చలు మనం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పిలిపించారు కదా అంటున్నా నేను. ఇప్పుడు మేము ఇది బనకచెర్ల గురించి ఇనిషియేట్ తీసుకున్నాం, మిగతా అంశాల మీద మాట్లాడాలన్నారు, తప్పేం కాదు, మాట్లాడదాం. రైట్, నుంచి ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా. ఇది ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రపోజల్. దానికి మీ ప్రభుత్వం కాదు, ఒక మాట నా మాట వినండి. ఇప్పుడు ఆంధ్ర ఒక ప్రపోజల్ పెట్టింది, దానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద మీ ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్స్ వచ్చింది. అబ్జెక్షన్ మీద మీటింగ్ జరుగుతుంది. మీరు కోరుకున్న అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇనిషియేట్ తీసుకున్నప్పుడు అజెండాలో చేర్పించుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. విద్యాసాగర్ గారు, రాజకీయం ఉంది, బీజేపీ ఎత్తుగడ ఉంది. ఇప్పుడు మేము ఫుల్ లెంత్ ఎజెండా అంటే తెలంగాణ గవర్నమెంట్ కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడెట్టి వద్ద ప్రాణిత ప్రాజెక్టుకు 80 టీఎంసీ నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఎచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వరద జిల్లాల వినియోగానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం, ఇట్లాగా వీటన్నిటికీ చర్చలకు సంబంధించి ఎజెండా పంపించింది. అంటే ఏపీ కూడా కాంప్రహెన్సివ్గా చర్చిద్దాం, ఇంకేదో తేల్చుకుందామని ఎందుకు అనటం లేదు, ఇదే మా అభ్యంతరం, అలాంటప్పుడు మేము ఎందుకు వెళ్తాము అన్నది దయాకర్ గారు అంటుంది, రాజకీయం ఉందని. ఇప్పుడు దయాకర్ గారే అంటున్నారు ఏమని, ఇది బీజేపీ కుట్రనో ఇంకోనో ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. ఓకే, మరి మీరు ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా. నేను బిగినింగ్ లో అదే చెప్పాను, మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఓకే, నేను డైరెక్ట్ గా అదే ప్రపోజల్ మొన్న ఉత్తమ్ గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇచ్చినప్పుడు మేము మంత్రి గారికి పెట్టిందే అది ఎజెండా. మీరు నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు బీజేపీ గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేనేమంటానంటే అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ కరెక్ట్ గా 20 నిమిషాల్లో హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 25 నిమిషాల్లో అమరావతిలో దిగుతారు. ఎంత దూరం ఉంది? మీరు వై డోంట్ యు టేక్ ద ఇనిషియేట్? ఓకే, ఇనిషియేట్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరం రాయండి, మనం కూర్చొని మాట్లాడదాం. అంటే విద్యాసాగర్ గారు అంటే కేంద్రానికి వెళ్ళడానికి ముందే మీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడానికి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే మీరు కూడా సిద్ధమా? ఏదో తేల్చుకుందామని. ఇప్పుడు దయాకర్ అన్న ఎవరు? దయాకర్ ఏమన్నా పరాయవుడా మాకేమన్నా? తెలంగాణ వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ మాకేమన్నా కాదు. మొన్నటి వరకు వచ్చేటప్పుడు కొంచెం ఇష్యూస్ ఉంటాయి రెండు రాష్ట్రాల మధ్య. అట్లా కాదు సతీష్ గారు, మొన్నటి వరకు మేము అక్కడ కాపురం చేసిన వాళ్ళమే కదా. ఏమన్నా కక్షల కార్పణ్యాలు ఉన్నాయా? ఇప్పటికి కూడా వేరేం కాదు. నా ఉద్దేశం వేరుగా నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో నేరుగా మనం సంప్రదింపులు చేసుకుందామని మనం నేరుగా కూర్చుంటే అసలు ఈ టాపిక్ ఏ లేదు కదా. మన దయాకర్ గారు అలాంటి ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు కేంద్రం రెడీ అంటున్నారు చర్చలకి. మా ఉద్దేశంలో వ్యక్తిగతంగా ముఖ్యంగా నా ఉద్దేశంలో కానీ ఆంధ్ర ప్రాంతాల్లో అట్లని కాదు, కేవలం పరిపాలన వరకు మాత్రమే తెలంగాణ సపరేట్ అయింది తప్ప ఎక్కడ ఏది సపరేట్ అని మేమైతే అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు నీటి హక్కులు కానీ రావాల్సిన హక్కులకు సంబంధించి కానీ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఏదైనా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకి మనము దాని మీద అంటే ఇంకేదో అంటే పొలిటికల్ గా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి హర్డిల్స్ ని బేస్ చేసుకొని మొత్తం చర్చనే మనం కాదు కూడదు అనుకోవడం కరెక్ట్ కాదు నేనంటా. నేను చూద్దాం మరి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా